మంచిది ప్రియులారా, ఇప్పటి వరకు కూడా దేవుని అమూల్యమైనటువంటి వాక్కులను అందించినటువంటి మన ఆత్మీయ సహోదరునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరవచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరట నా నిండు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. సమయాన్ని వృధా చేయక దేవుడు మనకిచ్చినటువంటి చక్కని సదావకాశాన్ని బట్టి దేవుడికి చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతమైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మా పట్ల చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలోనైనా మీ వాక్కులను ధ్యానించాలనే ఆలోచనతో మీ పాదాల సన్నిధిని మేము చేరి ఉండగా మీ సహాయమును మాకు దయచేయండి తండ్రి. మా ఆత్మీయ జీవితాలను నాయన మీ వాక్యముతో సరిచూసుకోవడానికి మంచి మనస్సును మాకు దయచేయండి తండ్రి. విత్తబోతున్న ప్రతి మాటను కూడా మంచి నేలను పడిన విత్తనాల వల్లే ఫలింపచేసి మీరు కోరుకున్నటువంటి ఫలాలు ఇచ్చే బిడ్డలుగా మేము జీవించుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి సిద్ధపడే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, భూమి మీద క్రైస్తవులు మాత్రమే కాదు కానీ ఉనికి కలిగి జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి విలువలు కలిగి ఎలా బ్రతకాలో చెప్పే ఏకైక గ్రంథమే మనం ధ్యానిస్తున్నటువంటి బైబిల్ గ్రంథం. సమాజంలో ఒక మనిషి విలువలతో కూడిన జీవితం ఎలా జీవించాలో నేర్పించేది ఎక్కడయ్యా అంటే పాఠశాలలో ప్రారంభమవుతాయి. పాఠశాల అనగానే మనకు వెంటనే ఏం గుర్తుకు రావాలి? పసి హృదయాలు సహితం ఒక పౌరుడిగా తీర్చిదిద్దబడే ప్రాంగణం పాఠశాల. పాఠశాలలో ఒక మనిషికి, ఒక పసిపిల్లాడికి, ఒక పసి హృదయానికి విలువలు ఎలా నేర్పిస్తారయ్యా అంటే కొన్ని విషయాలు మనకు తెలుసు. మన పిల్లల పుస్తకాలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎలా నేర్పిస్తారు విలువలు అంటే, ఒకటి నీతి కథల ద్వారా నేర్పిస్తూ ఉంటారు. అంటే పిల్లలకి కథ చెప్పేసి ఆ కథ అంతా అయిపోయిన తరువాత చివరిగా టీచర్ చెప్పే మాట ఏంటో తెలుసా? అరే, మీరు విన్నటువంటి కథ యొక్క భావం ఏంటి అంటే, మీరు విన్నటువంటి కథ యొక్క తాత్పర్యం ఏంటి అంటే, ఆ కథలో ఉన్న నీతి ఏంటి అంటే, ఇది ఇలా ఉండాలి, ఇది నీతి అని చెప్తుంది. అంటే ఒక కథను చూపిస్తూ, ఒక కథను చెబుతూ దానిలో ఉన్నటువంటి ఒక నీతి విలువలను మనిషికి లేక పసివాడికి టీచర్ నేర్పిస్తూ ఉంటుంది. ఇలా నేర్పిస్తూ ఉంటారు. ఇంకా ఎలా నేర్పిస్తారు అంటే, మన పిల్లల పాఠ్య పుస్తకాల్లో మరొక విషయం కనపడుతూ ఉంటుంది కదా, డూస్ అండ్ డోంట్స్ అని ఉంటాయి. మరి ఎంతమంది గుర్తున్నాయో? డూస్ అంటే చేయాల్సినవి, ఇవి చెయ్యొచ్చు అనే వాటిని డూస్ అంటారు. డోంట్స్ అంటే చేయకూడనివి, ఇవి చేయకూడదు. డూస్ అండ్ డోంట్స్ అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. అంటే ఇలాంటి వాటిని నేర్పిస్తూ ఉంటారు. మనం అనుకోండి చేయాల్సినవి మాత్రమే చెప్తాం, కాదు, చేయకూడనివి కూడా చెప్పాలి. చేయాల్సినవి మాత్రమే చెప్తే అవి మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. చేయకూడనిది ఏంటో తెలీదు. చేయకూడనిది కూడా చెప్తే అమ్మో ఇది చేయకూడదు అనే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి పెన్నుతో చక్కగా హోంవర్క్ రాయాలి, ఇది డూస్, చేయాల్సిన పని. ఆ పెన్ను పక్కన వాడి దగ్గర నుంచి దొంగతనం చేసిందై ఉండకూడదు, అంటే దొంగతనం చేయకూడదు. ఇది డోంట్స్, చేయకూడనిది. అంటే ఒక విషయాన్ని తెలియచేస్తూ ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. అంటే విలువలు, అంటే ఎలాంటి విలువలు కలిగి బ్రతకాలో ఆ పాఠ్య పుస్తకాల ద్వారా నేర్పిస్తూ ఉంటారు. రీసెంట్గా మన సొసైటీలో ఉన్నటువంటి అరాచకాన్ని చూసి పాఠ్య పుస్తకాల్లో మరొక సబ్జెక్టు కూడా పెంచారు. ఏంటో తెలుసా? అది గుడ్ టచ్, బ్యాడ్ టచ్. అంటే మంచి స్పర్శ, చెడ్డ స్పర్శ.
అంటే ఒక మనిషి ఒక ఆడబిడ్డను ముట్టుకున్నప్పుడు ఆ ఆడబిడ్డకు, చిన్న బిడ్డకు అది తెలియాలి. ఈ మనిషి మంచి ఉద్దేశంతో ముట్టుకుంటున్నాడా, లేదా వేరే ఏదైనా ఆలోచనతో ముట్టుకుంటున్నాడా? ఇలాంటి సబ్జెక్టు కూడా పాఠ్యపుస్తకాల్లో పెడుతున్నారు. ఎందుకో తెలుసా? 13 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే పెట్టరు, 6 సంవత్సరాల పిల్ల మీద అత్యాచారం చేస్తే పెట్టారు. ఒక మనిషి ఒక చిన్న బిడ్డను ముట్టుకుంటున్నప్పుడు, ఆటో డ్రైవర్ అయినా సరే, ఆటోలో ఎక్కించుకునేటప్పుడు లేదా బ్యాగ్ దింపేటప్పుడు స్పర్శ తెలియాలి బిడ్డకు. ఇది మంచి స్పర్శ, చెడ్డ స్పర్శ. ఈ మనిషి నన్ను ముట్టుకుంటున్నప్పుడు ముద్దుగా లేక ప్రేమగా చిన్న బిడ్డను కదా అని ముట్టుకుంటున్నాడా, లేదా వేరే ఉద్దేశంతో ముట్టుకుంటున్నాడా అనే సంగతి ఆ బిడ్డకు తెలియటానికి పెడుతున్నారు. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా విలువలు ఎలా నేర్పిస్తున్నారో చూడండి. ఒక నీతి కథ చెప్పినప్పుడు ఆ కథ ద్వారా ఎలా బ్రతకాలో నేర్పించే విలువలు. ఒక పని చేయమని చెప్తున్నప్పుడు ఆ పని నిజాయితీగా చేయాలనేటటువంటి ఒక కథలు. ఒక మంచి స్పర్శ ఎలా ఉంటుందో పిల్లలకు కూడా తెలియచేసేటటువంటి కథలు ఈరోజు పాఠశాలల్లోకి వచ్చేసాయి. అంటే ఒక మనిషి విలువలు ఎక్కడ ప్రారంభమవుతున్నాయి? పాఠశాలలో ప్రారంభమవుతున్నాయి. మంచిదే. ఈ విలువలు కేవలం ఈ సమాజంలో మనం బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడితే సరిపోదు. మన ఆత్మీయ జీవితానికి కూడా ఇలాంటి విలువలు కావాలి. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మంచి స్పర్శ అనేది ఎలా ఉంటుంది, చెడ్డ స్పర్శ అనేది ఎలా ఉంటుంది, విలువలు అనేవి ఎలా ఉంటాయి మన ఆత్మీయ జీవితంలో, వాటిని మనం ఎలా పెంపొందించుకోవాలనే సంగతి కూడా ఒక ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన ప్రతి మనిషికి తెలియాలి. సొసైటీలోనే విలువలు లేకుండా బ్రతికితే మనల్ని మనుషుల్లో చూడరే, మరి దేవుని ఎదుట విలువలు కోల్పోయి బ్రతుకుతుంటే అది నిజంగా బ్రతుకు అనిపించుకుంటుందా? అనిపించుకోదు. కానీ మనకున్న తెలివితేటలు ఏంటి అంటే సమాజం ముందు మాత్రమే విలువలతో బతుకుతాం, సమాజం ముందు మాత్రమే మంచి పనులు చేస్తూ బ్రతుకుతాం. దేవుని దగ్గర ఎప్పుడు చూస్తాడులేండి దేవుడు, వాళ్ళందరినీ పట్టించుకొని నన్ను చూసేటప్పటికి టైం ఎక్కడ ఉంటుంది దేవునికి అనుకుంటాం. మనం అలా అనుకుంటే పొరపాటే. దేవుని ఎదుట కూడా విలువలు కలిగిన బ్రతకడం మనకు చాలా అవసరం. బైబిల్ చరిత్రలో ఒక భక్తుడు ఇదే గుర్తించి తన జీవితానికి తనే ఒక ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన జీవిత విధానాన్ని అలవాటు చేసుకున్నాడు. ఈరోజు ఒకసారి మనం కూడా అలవాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూద్దాం కొన్ని వచనాలు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనము నుండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనము. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. చాలు. ఇప్పుడు ఒక మాట కనపడుతూ ఉంది మనకి. ఏంటది? ప్రారంభంలోనే ఒక మాట వాడాడు ఆయన, దేవోక్తి. దేవోక్తి అంటే దేవోక్తి ఛానల్ కాదు. దేవోక్తి అంటే దేవుడు ఒక విషయాన్ని సమాజంతో మాట్లాడాలనుకున్నాడు అనుకోండి, సమాజానికి ఒక విషయాన్ని తెలియచేయాలనుకున్నాడు అనుకోండి, డైరెక్ట్గా సమాజంలో వాళ్ళతో చెప్పడు. ఒక మనిషిని ఎన్నుకొని ఆ మనిషి ద్వారా సమాజానికి ఆ సమాచారాన్ని అందించేవాడు. ఇప్పుడు సమాజానికి ఆ మాట చెప్తుంది ఎవరై అంటే సాధారణ మనిషే. కానీ ఆ మనిషి చెబుతున్న మాట ఉద్దేశం ఎవరిదయ్యా అంటే దేవునిది. అంటే దేవుడు ఒక మనిషిని ప్రేరేపించి, ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని, ఒక మనిషిని ఎన్నుకొని ఆ మనిషి ద్వారా సమాజానికి కొన్ని విలువలు నేర్పిస్తూ ఉంటాడు. దాన్ని దేవోక్తి అంటాం. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడట సమాజంతో మాట్లాడడానికి. ఆ వ్యక్తే ఎవరు? ఆగూరు, యాకే కుమారుడైనటువంటి ఆగూరు. అంటే ఈ ఆగూరు అనే ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని దేవుడు సమాజానికి కొన్ని విలువలు నేర్పించడం ప్రారంభించాడు, సమాజానికి కొన్ని విషయాలు తెలియచేయడం ప్రారంభించాడు. అలా ప్రారంభించగానే ఆగూరే దేవునితో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు కదా, చూద్దాం ఒకసారి. 7వ వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. చాలు.
ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకోగానే ఆగూరు అనేటటువంటి మనిషి దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక విషయం ఏమని మాట్లాడుతున్నాడు? దేవా అని పిలిచాడు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. ఎన్ని 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 2. దేవా, నేను నీ ఎదుట ఒక 2 మనవులు పెడుతూ ఉన్నాను, 2 విజ్ఞాపనలు పెడుతూ ఉన్నాను. నీ పాదాల దగ్గర 2 విన్నపాలను పెట్టి నేను వేడుకుంటున్నానయ్యా అని మాట్లాడుతున్నాడు. ఈ 2 విన్నపాలు, ఈ 2 విజ్ఞాపనలు ఒక ఆత్మీయ జీవితంలో మనిషికి 2 కళ్ళ లాంటివి. 2 విజ్ఞాపనలు. ఆ 2 విజ్ఞాపనలు కూడా నేను చచ్చిపోయిన తర్వాత నా పిల్లలకి ఇవ్వడం కాదు, నేను చచ్చిపోయిన తర్వాత నా తరం వారికి ఇవ్వడం కాదు, నేను బ్రతికుండగానే, నేను మరణించక మునిపే, నేను చనిపోకముందే, అంటే నేను ఈ భూమిని వదిలి మరొక లోకానికి వెళ్ళడానికంటే ముందుగానే నాకు 2 మనవులు అనుగ్రహించు. నా జీవితంలో నేను బ్రతికుండగానే వాటిని చూసేలా అనుగ్రహించు. నేను ప్రాణాలతో ఉండగానే నేను కోరుకున్నది నాకు దక్కేలా చూడయ్యా అని విజ్ఞాపన చేస్తున్నాడు. బహుశా ఏం చేసి ఉంటాడు ఆ 2 విజ్ఞాపనలు? బ్రతకుండగానే నెరవేరాలంటున్నాడు. మళ్ళీ ఏం కోరుకుని ఉంటాడు? మనమైతే ఏం కోరుకుంటాం? అయ్యా, నేను 2 మనవల్ని కాళ్ళ దగ్గర పెట్టానయ్యా, నేను బ్రతకుండగానే అవి నాకు తీర్చు అన్నాం అనుకోండి, ఏవై ఉంటే మనం కోరుకున్నవి? పర్లేదు, మొహమాటం లేకుండా చెప్పండి. వెల్ సెటిల్డ్ లైఫ్, బాగా సంపాదించాలయ్యా, అసలు కొన్ని తరాలు కూర్చొని తిన్నా సరే తరగని ఆస్తి నాకు కావాలని కోరుకుంటాం. అవునా? సొలొమోన్ గారికి లేదంత గొప్ప మైండ్ అప్పుడు, అందుకే పాపం ఆయన కోరుకోలే. బాగా వెల్ సెటిల్డ్ అయిపోవాలి, అసలుకి ఎటు చూసినా డబ్బే కనిపించాలయ్యా అని కోరుకుంటాం మనం. అంతేనా? ఎక్కువ అదే కోరుకుంటాం. కానీ ఆగూరు అది కోరుకోలే సుమి. నిజమైన భక్తుడు ఏదైతే కోరుకుంటాడో అదే కోరుకున్నాడు. ఒక మనిషి ఏదైతే కోరుకోవాలో అదే కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడో చూద్దాం ఒకసారి. ఏం కోరుకున్నాడట? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. ఆ 2 మనవులలో మొట్టమొదటిది ఏంటట? దేవా, వ్యర్థమైన వాటిని, అబద్ధాలను నాకు దూరంగా పెట్టు. ఏంటవి? వ్యర్థమైన వాటినా, అబద్ధాలను దూరంగా పెట్టమని కోరుకుంటున్నాడు ఆయన. మనం అనుకోండి ఇలాంటి వాటినే దగ్గరగా పెట్టుకుంటాం. ఆయన అన్నాడు కదా, వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు అన్నాడు. నిజంగా ఈ కాలంలో వ్యర్థమైనవి ఏంటవి? వ్యర్థమైనవంటే ఏంటి? వ్యర్థమైనవంటే ఉపయోగం లేనివి, వ్యర్థమైనవంటే అవసరం లేనివి, వ్యర్థమైనవంటే అసలు మనకి ఎందుకు పనికిరానివి అవి. ఇప్పుడు అలాంటివి ఏవైనా ఉంటే నాకు దూరంగా ఉంచయ్యా అని కోరుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మనం టైంపాస్ అవ్వడానికి వ్యర్థమైన వాటిని నెత్తిన పెట్టుకుని తిరుగుతుంటాం. మనకి ఏమి తోచక ఎక్కడ లేని పనికిరాని, అంటే ఉపయోగం లేని వాటిని అన్నిటినీ తెచ్చుకుంటాం. మన జీవితంలో ఎక్కువ ఇవే ఉంటాయి. ఉదాహరణకి ఈరోజు మన చేతిలో ఫోన్ ఉందా? అది మనకి వ్యర్థమైనదా, ఉపయోగపడేదా? వ్యర్థమైందా, ఉపయోగపడేదా? ఉపయోగపడేది అన్నాను అనుకో, రేపటి నుంచి వాడు కూడా ఫోన్ అడుగుతాడు. ఉపయోగపడదు అన్నాను అనుకోండి, ఈ నిన్ను వేలు పెట్టి ఎందుకండి మరి కొనుక్కోవటం అని మీరే నన్ను అడుగుతారు. అవునా? ఫోన్ ఉపయోగపడేదా, పనికిరానిదా అంటే ఉపయోగపెట్టేటప్పుడు దాన్ని కనిపెట్టేవాడు మనిషికి ఇది ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే కనిపెట్టాడు. కానీ అది మనం కొనుక్కొని మన దగ్గర పెట్టుకున్న తర్వాత పనికిరానివి, వ్యర్థమైనవన్నీ దానిలో పెట్టుకొని బతుకుతున్నాం మనం. తేడా తెలుస్తుందా? అది ఉపయోగపడేదే. ఏ వస్తువైనా మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉపయోగపడుతుంది. ఉపయోగపడాల్సిన విధంగా కాకుండా మనకు వ్యర్థంగా ఉపయోగించుకుంటూ ఉన్నాం అనుకోండి, అది మనం చేసే తప్పే తప్ప వస్తువు తప్పు కాదు. వ్యర్థమైన వాటిని, ఇప్పుడు ఫోన్ ఉంది కదా అని స్కిప్ చేసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ ఉంటున్నాం అనుకోండి, నరాల వీక్నెస్ వచ్చిపోయేది మనమే. నరాల బలహీనత వచ్చేస్తుంది. ఇప్పుడు తెలుసా చాలామందికి, ఇలా స్క్రోల్ చేసి 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 ఫింగర్స్ పనిచేయట్లేదు చాలామందికి. అంటే అది నువ్వు సమాచారాన్ని తెలుసుకోవడానికి లేదా ఏవైనా నేర్చుకోవడానికి మాత్రమే కనిపెట్టాడు వాడు. కానీ నువ్వు
నీ సమయాన్నంతా వ్యర్థంగా గడపడానికి, నీ సమయాన్నంతా వృధా చేసుకోవడానికి పనికిరాని వాటిని అన్నిటినీ ఎక్కించుకొని అవన్నీ మైండ్లోకి ఎక్కించుకుంటున్నాం మళ్ళీ. అందుకే అన్నాడు కదా, వ్యర్థమైనది ఏదైనా ఉంటే నాకు దూరంగా పెట్టయ్యా, నాకు వద్దది. సమయాన్ని వృధా చేసేది, నా ఆరోగ్యాన్ని వృధా చేసేది, నా జీవితాన్ని వృధా చేసేది నాకు దగ్గరగా వద్దు, దాన్ని దూరంగా పెట్టు అన్నాడు. ఈరోజు మనం అనుకుంటాం అలాగా. వ్యర్థం లేని ముచ్చట్లన్నీ మనకే కావాలి, పనికిరాని ముచ్చట్లన్నీ మనమే వినాలి, మనకు అవసరం లేని విషయాలన్నీ మనమే అడగాలి. మనకి ఏదైతే అవసరం లేదో దానికోసం మనం ఎక్కువ సమయాన్ని కేటాయిచ్చేస్తాం. అందుకే ఆగూరు అంటున్నాడు కదా, అయ్యా వ్యర్థమైనవి నాకు దూరంగా పెట్టు, నాకు ఉపయోగపడేవి మాత్రమే నాకు దగ్గరగా ఉంచు, నాకు సహాయపడేవి మాత్రమే నాకు దగ్గరగా ఉంచు, నా జీవితాన్ని బాగు చేసేవి మాత్రమే నాకు దగ్గరగా ఉంచని కోరుకుంటున్నాడు. ఈరోజు అలా కోరుకోవాలట మనం. ఇంకా ఏమన్నాడు, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. వేటిని వేటిని అబద్ధానికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? నిజం నిద్ర లేచి నిదానంగా రెడీ అయ్యి బయటికి వెళ్ళొద్దాం అనుకునే లోపే అబద్ధం హడావిడిగా తయారైపోయి ఊరంతా చుట్టేసి చెప్పాల్సినవన్నీ చెప్పేసి ఏమి తెలియదు అన్నట్టుగా సైలెంట్గా గుమ్మం దగ్గరకు వచ్చి కూర్చుంటుందట. అది అబద్ధానికి ఉన్నటువంటి క్యాపబిలిటీ. అబద్ధాలు చూడండి ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతాయో. నిజం మళ్ళీ అంత తొందరగా బయటికి వెళ్ళదు, ఎప్పటికో నిలబడిద్ది నిజం. అంటే అబద్ధం అంత స్పీడ్గా వ్యాపించేస్తుంది. మనుషులకు కూడా ఉన్న అలవాటు ఏంటంటే అబద్ధాలకే ఎక్కువగా వినటానికి ఇష్టపడతారు, అబద్ధాలనే ఎక్కువగా దగ్గర చేసుకుంటూ ఉంటారు, అబద్ధాలనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నిజంగా మన జీవితంలో ఏదైనా ఒక సందర్భంలో అబద్ధం చెప్పామే అనుకోండి, ఆ అబద్ధం బయటపడే రోజున దాన్ని కప్పిపుచ్చడానికి మరొక అబద్ధాన్ని అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ అబద్ధం తెలిసిపోద్దేమో అనే భయంతో మరొక అబద్ధాన్ని అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. అప్పు అనేది పెరుగుద్దా తరుగుద్దా? ఎప్పుడైనా పెరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి నువ్వు అబద్ధం చెప్పడం ప్రారంభించావంటే ఆ అబద్ధాన్ని దాచిపెట్టడానికి ప్రతిసారి అబద్ధం చెప్పాలి నువ్వు, ఏదైనా సరే. అదే నిజం అనుకోండి, ఒక్కసారి చెప్పేసి చేసేసాను అయిపోయిందని తప్పుకున్నావు అనుకో, అది ఉత్తమంగా ఉంటుంది. నేను చేయలేదని బొంకేసావు అనుకో, అది చేసావని నిరూపించిన ప్రతిసారి కూడా నువ్వు అబద్ధం చెబుతూనే ఉండాలి. ఆగదు అబద్ధాల జీవితాలు. అందుకే అంటున్నాడు కదా, అయ్యా అబద్ధాలను నాకు దూరంగా ఉంచు, అబద్ధం అనేది నా నోటి వెంట రాకుండా ఉంచు, అసలు వాటికి నా దగ్గర చోటు ఇవ్వకయ్యా, నాకు అబద్ధాలు దూరంగా ఉంచుని కోరుకున్నాడు. ఒక ఆత్మీయ జీవితం బాగుండాలి అంటే ఇలాంటివి ఉంటే చాలు, అబద్ధాలకు దూరంగా ఉంటే చాలు, ప్రశాంతంగా ఉంటాం. వ్యర్థమైన వాటికి దూరంగా ఉంటే చాలు, మనశ్శాంతిగా బతుకుతాం. అందుకే అంటున్నాడు, 2 మనవులు నువ్వు చేయయ్యా నేను బతుకుండగానే. అందులో ఒకటేంటో తెలుసా? వ్యర్థమైనవి నాకు దూరంగా పెట్టు, అబద్ధాలను నాకు దూరంగా పెట్టు అన్నాడు. ఇంకొకటి ఏమని అడుగుతున్నాడట, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఏమన్నాడు? రెండో మనం ఏంటట? అయ్యా పేదరికమునైనను నాకు దయచేయకు. పేదరికం వద్దు అన్నాం అనుకోండి, ఇండైరెక్ట్గా ఏది కావాలని కోరుకుంటున్నట్లు? డబ్బును కోరుకుంటున్నట్టు, అవునా? పేదరికం వద్దయ్యా అని మనం మాట్లాడామనుకో, మనకేం కావాలి? డబ్బు కావాలి. కానీ వెంటనే ఆయన అంటున్నాడు కదా, ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఏమొద్దట? ఏమొద్దు? డబ్బులు వద్దట ఆగూరు గారికి. మనం ఏం కావాలని కోరుకుంటాం? ఇందా చెప్పాంగా, వెల్ సెటిల్డ్, ఎటు చూసినా డబ్బు కావాలి మనకి. కానీ ఆగూరు అంటున్నాడు కదా, నాకు ఐశ్వర్యం వద్దయ్యా, ఈ లోకంలో ఉన్న సంపద నాకొద్దు, ఈ లోకంలో ఉన్న వెండి బంగారాలు నాకొద్దు, ఈ లోకంలో ఏవైతే విలువలుగా కనబడుతూ ఉన్నాయో, ఈ లోకంలో ఏవైతే ఇవి ఎక్కువ కాస్ట్లీగా కనబడుతున్నాయో అవేవి నాకు వద్దు అంటున్నాడు. నిజంగా అమాయకంగా అనిపించట్లేదు? పేదరికం వద్దన్నాడు అంటే పేదరికంలో ఎన్నో పరిస్థితులు ఉంటాయి. పేదల కుటుంబాలు ఎలా ఉంటాయి మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం, మనం అనుభవిస్తాం కూడా. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. ఇది ఖర్చు పెట్టేస్తే తర్వాత రేపటి జీవితం ఎలా ఉంటుందో, రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో, ఈరోజే అయిపోతే రేపు ఎలా బతకాలి అని ఆలోచిస్తాం ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టే ముందు. ఎందుకంటే పేదరికం అనేది అంత భరించలేము కాబట్టి డబ్బు కావాలని కోరుకుంటాం. ఈరోజు చాలామంది సంఘాలకి ఇందుకే వస్తున్నారు,
బాగా ధనవంతులు అయిపోవాలని వచ్చేవాళ్ళు చాలామంది, డబ్బులు వస్తాయని వచ్చేవాళ్ళు చాలామంది, ఆస్తిపరులం అయిపోతాం దేవుడిని నమ్ముకుంటాను వచ్చేవాళ్ళు చాలామంది. కానీ ఆగూరు అంటున్నాడు కదా, అయ్యా పేదరికం నాకొద్దు, అలా అని ఐశ్వర్యం కూడా నాకొద్దు, రత్నాలు నాకు అక్కర్లేదు, డబ్బు నాకు అక్కర్లేదు, ఐశ్వర్యం కూడా నాకు వద్దయ్యా అంటున్నాడు. విచిత్రంగా ఎందుకంటున్నాడో తెలుసా? కింది వచనాలు మాట్లాడుతున్నాడు కదా, చూద్దాం. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఏమన్నాడు? అయ్యా నాకు ఐశ్వర్యం వద్దు, పేదరికం వద్దు, మరేం కావాలి ఆగూరు అంటే ఆయన అన్నాడు కదా, తగు మాత్రం ఆహారం నాకు చాలు. ఒకనాడు ప్రభువు శిష్యులతో అదే నేర్పించాడు. ఏనాటికి ఆనాటికి ఆహారము మాకు అనుగ్రహించు అంటే, ఏ పూటకు ఆ పూట, ఏ రోజుకు ఆ రోజు, ఏ రోజు పస్తులుండే పరిస్థితి నాకొద్దు. అలా అని పీకల దాకా ఇశ్రాయేలీయులు ఒకనాడు ఎలా తినేసి తాగేసి ఎగిరి నిన్ను అవమానించారో అలాంటి బాగా సమృద్ధికరమైన స్థితి కూడా నాకొద్దు. పేదరికము వద్దు, ఐశ్వర్యము వద్దు, ఏ పూటకు ఆ పూట నా పొట్ట నిండితే చాలయ్యా అని కోరుకుంటున్నాడు. పస్తులతో పడుకునే పరిస్థితి నాకు రానివ్వద్దు, అలా అని పీకల వరకు తినేసేటటువంటి ఐశ్వర్యం కూడా నాకు రానివ్వద్దు. ఏ రోజుకు ఆ రోజు నా కడుపు నిండా నేను తిని సమృద్ధిగా నిద్రపోతే చాలయ్యా నీకు అని అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? ఎక్కువగా ఐశ్వర్యం వచ్చేసింది అనుకోండి, కళ్ళు ఎక్కడుంటాయి? కళ్ళు ఉండాల్సిన ప్లేస్లో ఉండో, కొంచెం పైకి వెళ్తాయి. కొంచెం పైకి వెళ్ళాయి అనుకోండి, కింద ఉన్న వాళ్ళు ఎవరో కనిపించరు. ఇక కింద నడిచేవాళ్ళు కనిపించరు, కష్టపడేవాళ్ళు కనిపించరు, బాధపడేవాళ్ళు కనిపించరు, మనల్ని అప్పటి వరకు మంచిగా చూసిన వాళ్ళు కనిపించరు, మనకు సహాయం చేసిన వాడు కూడా కనిపించడు కళ్ళు నెత్తికెక్కితే. అందుకే అంటున్నాడు కదా, నాకు ఐశ్వర్యం కూడా వద్దు. ఐశ్వర్యం ఉంటే కళ్ళు నెత్తికెక్కేస్తాయి, మనిషిని మనిషిలో చూడలేము, అన్ని సమృద్ధిగా దొరుకుతాయి. అన్ని సమృద్ధిగా దొరికినప్పుడు అంత భుజించేసేసి కడుపు నిండా తినేసేసి యెహోవా ఎవడని నిన్నే అంటానేమో. సమృద్ధిగా తిన్న తర్వాత శరీరం సుఖపడుతూ ఉండగా చక్కగా ఏ కష్టం లేకుండా చెమట పట్టకుండా బతుకుతున్నాను అనుకోండి, అన్నీ సమృద్ధిగా ఉన్నాయిగా, యెహోవా ఎవడు నాకేంటి ఆయనతో పని అంటానేమో. దేవుడు వద్దు అనుకుంటానేమో, దేవుని విసర్జించేస్తానేమో, సిరికి దేవునికి బానిసగా ఉండలేను కాబట్టి దేవుడు వద్దని విసర్జించే పరిస్థితి వస్తుందేమో. నాకు ఆ పరిస్థితి వద్దయ్యా, అందుకే నాకు ఐశ్వర్యం వద్దు అన్నాడు ఆయన. ఈరోజు చూడండి, చాలామంది బాగా సెటిల్ అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి రారు, ముందు వస్తారు. దేవుని దగ్గరకు వచ్చి ఆపసోపాలు పడి ఏదో దేవుడిని కోరుకుంటాడు. దేవుడు ఇచ్చేసిన తర్వాత పని అయిపోయింది కదా, ఇంక దేవుడితో మనకేంట్లే, దేవుడితో ఇంక మనకు అవసరం ఏముందిలే, వెళ్ళకపోతేలే, ఇంక పదే పదే ఎందుకులే అని మాట్లాడేస్తుంటారు. అంటే అవసరానికి తగ్గట్లుగా ప్రవర్తించే మనస్తత్వం మనిషికి మాత్రమే ఉంటుంది. అందుకే అన్నాడు కదా, అయ్యా నాకు వద్దు, ఎక్కువ వద్దు, ఎందుకంటే నిన్ను వదులుకునే అవకాశాలు వస్తాయి కాబట్టి నాకు ఎక్కువ వద్దు అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? లేక నా దేవుని నామమును దూషింతునేమో. ఎప్పుడు పేదరికంలోనే ఉంటే అది కూడా ప్రమాదమే సుమి. ఎందుకో తెలుసా? బాగా ఆకలిగా అనిపించినప్పుడు పక్కవాడిది దొంగతనం చేసేసి పక్కవాడిది దోచేసుకొని దేవుడు ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో 10 ఆజ్ఞలు అందులో దొంగిలింపవద్దనే మాటను నేను మేరతానేమో. పేదగా కూడా నన్ను ఉంచొద్దు, పేదవాడిగానే బతుకుతూ జీవిస్తూ చచ్చిపోతే దొంగతనం చేస్తానేమో, ఎదుటివాడి దోచుకుంటానేమో, ఎదుటివాడు లాక్కుంటానేమో, పరాయి వాడిది ఆశిస్తానేమో. కాబట్టి పేదవాడిగా నన్ను ఉంచుకో. ఒకవేళ ధనవంతులుగా ఉంచుదాం అనుకుంటావేమో, ధనవంతుడు అయిపోతే ఒకనాడు రాజులు ఎలా అయితే ధనవంతులు అయిపోయిన తర్వాత దేవుణ్ణి విసర్జించారో అలాగే నేను కూడా నిన్ను విసర్జిస్తేస్తానేమో. కాబట్టి ఐశ్వర్యం కూడా నాకు వద్దు. పేదవాడిగా ఉన్నా నీకు దూరం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి, ఐశ్వర్యవంతుడిగా ఉన్నా నీకు దూరం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తగుమాత్రపు జీవిత విధానాన్ని నాకు ఉంచు. ఏ పూటకు ఆ పూట తినేసి, ఏ పూటకు ఆ పూట చక్కగా పడుకొని, ఏ పూటకు ఆ పూట పని చేసుకుంటూ దేవునికి దగ్గరగా బతికే జీవితాలు చాలు నాకు అన్నాడు ఆయన. నిజంగా మనం కోరుకుంటాం ఇలాంటి లైఫ్ స్టైల్? అస్సలు కోరుకోం. కానీ నిజం చెప్పనా, ఇలాంటి జీవితాలే ప్రశాంతంగా ఉంటాయి.
పేదరికంలోనే బతికేసావనుకో, రేపు ఎలా బతకాలో అనే భయం వస్తుంది మనిషికి, ఖచ్చితంగా వస్తుంది. రేపు ఎలా తినాలి, రేపేం తినాలి, రేపేం కొనుక్కోవాలి, రేపు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏంటి, రేపంటూ నాకు ఫ్యామిలీ వస్తుంది ఏంటి అనే భయం ఎక్కువ వస్తుంది. ఆలోచిస్తూనే ఈరోజు గడిపేస్తూ ఉంటాం పేదరికంలో ఉంటే. అదే బాగా ధనం వచ్చేసింది అనుకోండి, ఇక మనిషిలో ఉండం, మనం నిజంగా ఉండం. డబ్బు ఎక్కువగా ఉందనుకోండి, మన కాళ్ళు నేల మీద నడవు, ఆకాశంలో నడుస్తూ ఉంటాయి. బాగా డబ్బు ఎక్కువ వచ్చేసింది అనుకోండి, అసలు మనుషుల్లా బతకరు, నిజంగా బతకలేరు. ఎందుకంటే మనసు ఒప్పుకోదు. ఇక నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, అక్కడ కూర్చోవడం ఏంటి, నీకెంత ఆస్తుందో తెలుసా, వాళ్ళతో నీకేంటి, నువ్వు అన్ని డబ్బులు సంపాదించుకున్నావు, వాళ్ళతో నీకేంటి, ఇలాంటి మనోభావాలు లోపల నుండి వస్తూ ఉంటాయి. ఐశ్వర్యం ఉన్నా సరే బతకలేం. నిజంగా చెప్పాలి అంటే ఏ రోజుకు ఆ రోజు బతికే జీవితాలే నయ్యం. చక్కగా తెచ్చుకుంటాం, కష్టపడతాం, కొంచెం దాచుకుంటాం, ఆ రోజు తినేస్తాం, ప్రశాంతంగా లేచి మరొక రోజు ప్రారంభిస్తాం. అలా ఉంటుంది జీవితం. అయ్యే సుఖంగా ప్రశాంతంగా ఉంటాయి. అందుకే ఆగూరు అంటున్నాడు కదా, దేవా 2 మనవులు నాకు అనుగ్రహించు, బ్రతికుండగానే ఆ 2 నా జీవితంలో నెరవేర్చు. 1 అబద్ధాలను నాకు దూరంగా పెట్టు, ఎందుకంటే నేను మనశ్శాంతిగా బతకాలనుకుంటున్నాను. వ్యర్థమైన వాటిని నాకు దూరంగా పెట్టు, ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను, నా ఆత్మీయ జీవితం బాగుండాలనుకుంటున్నాను, కాబట్టి వీటిని నాకు దూరం చెయ్యయా అని కోరుకుంటున్నాడు. ఇంకొకటి, అయ్యా పస్తులుండే పరిస్థితి నాకొద్దు, పేకల వరకు తినేసే పరిస్థితి నాకొద్దు, ఏ పూటకు ఆ పూట ఆహారాన్ని నాకు ఇచ్చేటటువంటి పని చాలు, ఏ పూటకు ఆ పూట నేను సంతృప్తి పడితే చాలు, అలాంటి పరిస్థితి నాకు అనుగ్రహించయ్యా చాలు ఈ జీవితానికి అంటున్నాడు. నిజంగా ఇలాంటి జీవితాలు కలిగిన వారే ఆనాడు అపోస్తలులు. ప్రియులారా, అపోస్తలుల జీవితాలు పేదలుగా బతికిన దాఖలాలు తక్కువ, ధనవంతులుగా ఉన్న దాఖలాలు అసలు లేవు. సమృద్ధిగా ఏ రోజుకు ఆ రోజు పరిచర్య చేసుకుంటూ, ఏ రోజుకు ఆ రోజు భోజనం చేసుకుంటూ, ఏ రోజుకు ఆ రోజు ఆత్మీయులతో ఆనందపడుతూ రోజులు గడిపేసిన బ్రతుకులు వాళ్ళవి. అవే బాగున్నాయి. వాళ్ళను గూర్చే ఈరోజు మనం మాట్లాడుకుంటూ వాళ్ళని ఆదర్శంగా తీసుకుని బతుకుతున్నాం. కాబట్టి ఆలోచన చేద్దాం, ఇలాంటి జీవిత విధానంతో సరిపెట్టుకుందాం. దేవుడు మనల్ని పేదలుగాను ఉంచలేదు, అలా అని ధనవంతులుగాను కూడా ఉంచలేదు. తగుమాత్రపు స్థితిలో ఉంచారు. కాబట్టి ఆ స్థితిని కాపాడుకుంటూ ఆ స్థితిలో దేవునికి మహిమకరంగా బ్రతికితే చాలు. ప్రియులారా, ఆగూరు లాంటి గొప్ప మనస్తత్వం ఇప్పటికీ మనకు లేకపోతే ఖచ్చితంగా నేర్చుకోవడానికి సిద్ధపడదాము. ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని దూషించకుండా, దేవుని నిందించకుండా, దేవుని విసర్జించకుండా దేవునికి దగ్గరగా బ్రతకడానికి సిద్ధపడదాము. తల వంచడి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతమైనటువంటి మా దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా మీ వాక్కులను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి, సదవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, మీ చిత్తానుసారముగా తండ్రి మేము ఎలా జీవించాలో ఆగూరు ద్వారా మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ ఆత్మీయ జీవితంలో నాయన నిజముగానే వ్యర్థమైన వాటిని, అబద్ధములను మాకు దూరంగా ఉంచండి తండ్రి. వాటి ద్వారానే మేము ఈరోజు జీవిస్తూ ఉంటే మా జీవితాలను మేమే నాశనం చేసుకుంటున్నామని గుర్తెరిగి వాటిని విసర్జించడానికి మీ సహాయమును మాకు దయచేయండి తండ్రి. పేద స్థితిలో మమ్మల్ని ఉంచొద్దు నాయన, ఎందుకంటే దొంగిలించి ఎదుటివారిది ఆశించే పరిస్థితిలో మేము వస్తామేమో తండ్రి. అటువంటి స్థితిని మాకు కల్పించకండి. అలాగునే నాయన ఐశ్వర్యవంతులుగా కూడా మమ్మల్ని తీర్చిదిద్దవద్దని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే తండ్రి మిమ్మల్ని విసర్జించే పరిస్థితులు మాకు దాని ద్వారా వస్తూ ఉంటే వాటిని విడిచిపెట్టే మనసును మాకు దయచేయండి దేవా. విలువలు కలిగి ఆగూరు వలె మీ ఎదుట జీవించడానికి మీ సహాయాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ మరొకసారి వందనములండి.